అందుకే తర్వాత చెప్తానంటున్నాను. సరే శ్రావ్య, నీ ఇష్టం. కానీ ఈసారి మాత్రం ఫెయిల్ అవ్వకూడదు. అస్సలు అవ్వదత్తయ్య. అవును, మనం మాటల్లో పడి మర్చిపోయాను. ఆ శారద ఇంటి కనిపించడం లేదు. ఇంకా ఇంటికి రాలేదా? ఉండండి అత్తయ్య, చూసొస్తాను. రూమ్లో కూడా లేదత్తయ్య, ఇంకా ఇంటికి వచ్చినట్లేదు. అంటే కొంపతీసి శారద కూడా గుళ్ళోనే ఉందా? దానికి అక్కడేం పని? శ్రావ్య, రాజు వాళ్ళకి భోజనం ఇచ్చొద్దాం. పద, గుడికి వెళదాం. నేను రానత్తయ్య. వాళ్ళిద్దరు ఒకరికొకరు దగ్గరగా ఉంటే నేను అస్సలు తట్టుకోలేను. ఇలా దూరంగా ఉంటే ఎప్పటికీ దూరంగానే ఉంటావు. దగ్గరగా వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తేనే నువ్వు రాజీవ్కి దగ్గర అయ్యేది, జ్యోతి వాడికి దూరం అయ్యేది. అలా అన్నారు, వినడానికి బాగుంది. నేను వస్తాను. సరే, నువ్వు, నేను క్యారేజ్ తీసుకొస్తాను. నీలాంబరి అంటే ప్లాన్ వింటుంటే వర్కౌట్ అవుతుందనే అనిపిస్తుంది. వర్కౌట్ అవ్వాలి దేవుడా. వర్కౌట్ అయితే నీకు 101 కొబ్బరికాయలు కొడతాను. శ్రావ్య, పద వెళదాం. వస్తున్నాను అత్తయ్య. జ్యోతి గారు, మనసుకి ఎంత ప్రశాంతంగా హాయిగా ఉందో కదా. మనం టెక్నాలజీ మోజులో పడి మొబైల్స్, ఇంటర్నెట్, టీవీ ధ్యాసలో మనుషులతో మనుషులం ప్రేమగా మాట్లాడుకోవడమే మర్చిపోయాం. అవన్నీ లేకుండా ఇలా దేవుడి సన్నిధిలో ఉంటే ఎంత సంతోషంగా ఉన్నామో చూడండి. నిజమే దొరబాబు, మనిషి అనేవాడు మనిషితో సంబంధాన్ని కట్ చేసి ఫోన్తో బంధాన్ని పెంచుకుంటున్నాడు. అందుకే మానవ సంబంధాల మధ్యన విలువలు తగ్గిపోతున్నాయి. ఎస్ జ్యోతి గారు. శారదమ్మా, మీ మొహంలో టెన్షన్ కనిపిస్తోంది. ఆలోచన మరో లోకంలో ఉంది. ఏమైంది శారదమ్మా? అదేం లేదు జ్యోతి. ఇక్కడ ఉన్నది నేను దొరబాబే కదా. మాకు చెప్పడానికి భయం ఎందుకు శారదమ్మా? మీ సమస్య ఏదైనా సరే మేము తీరుస్తాం. మీ కొంగుముడు విప్పమని నీలాంబరి గారు నాతో చెప్పారు. జ్యోతికి, రాజీవ్కి వేసిన కొంగుముడి విప్పితేనే తను నా బిడ్డని కాపాడుతుందని. ఎలా చెప్పాలి? అంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు శారదమ్మా? చెప్పు. జ్యోతి గారు, ఒకసారి పక్కకి వెళ్దాం రండి. నేను రాను దొరబాబు, మీరు వెళ్ళండి. బ్రహ్మముడుంటే నేనొక్కడే ఎలా వెళ్తాను? అయినా మాట్లాడాల్సింది మీతో అయితే నేనొక్కడే పక్కకి వెళ్ళి ఏం చేస్తాను? వద్దులే. నేను రాజీవ్కి, జ్యోతికి ఈ విషయం చెప్పడం మంచిది కాదు. చెప్తే వీళ్ళింకా టెన్షన్ పడతారు, మానసికంగా నలిగిపోతారు. జ్యోతి, నేనిప్పుడే ఫోన్ మాట్లాడొస్తాను. శారదమ్మ ఎందుకంత కంగారు పడుతోంది? మాకు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తోంది? దొరబాబు, పదండి. అవసరం లేదండి, ఇక్కడే ఉందాం. ఇప్పుడేగా పక్కకి వెళ్ళేదో మాట్లాడుకుందామన్నారు. శారద అత్తయ్య గురించే జ్యోతి గారు. తానెదురుగా ఎందుకని పక్కకెళ్ళి మాట్లాడదాం అన్నాను. ఇప్పుడు తనే పక్కకెళ్ళింది కాబట్టి ఇక్కడే మాట్లాడదాం. సరే, చెప్పండి. మరేం కాదు జ్యోతి గారు, అత్తయ్య గారి టెన్షన్ని నేను కూడా అబ్జర్వ్ చేశాను. కాకపోతే మరి అదేంటో చెప్పమని అడిగితే చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. బహుశా
తనేదో ప్రాబ్లంలో ఉండి ఇంటికి వెళ్లకుండా గుడిలోనే ఆగిపోయిందేమో. మళ్ళీ ఎవరైనా శారదమ్మ మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తే భయపడి వెనక్కొచ్చేసిందంటావా? అలా అని అనిపించట్లేదు జ్యోతి గారు. అదే గనకైతే చెప్పేది కదా. మనకి చెప్పలేని ప్రాబ్లం ఏదో ఉంది. ఆ, మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు దొరబాబు? ఈ రాత్రి గడవనివ్వండి జ్యోతి గారు. తను కూడా కాస్త కుదుట పడుతుంది. ఇప్పుడు ఆ టాపిక్ గురించి ఏమీ కదిలించకండి. రేపు మార్నింగ్ చూసుకుందాం. అదే మంచిదిలేండి. మేడం, నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది శారదా? బ్రహ్మముడి విప్పావా? ఎలా విప్పాలా అని తడబడుతూ అలాగే ఉన్నావా? మేడం, ముందు నా పెద్ద కూతురు ఎలా ఉందో చెప్పండి. బ్రతకాలన్న కోరికని చావు ఓడిస్తుంది శారదా. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. మేడం ప్లీజ్ మేడం. నీ ఏడుపు నీ కూతురు ప్రాణాన్ని నిలబెట్టదు శారదా. నువ్వు ముడి విప్పితేనే నీ కూతుర్ని నువ్వే కాపాడుకునే అవకాశం నీకొస్తుంది. మేడం, ఆ పాపపు పనిని నేను చేయలేను మేడం. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. బేరా లేవు శారదా. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. ఆ బ్రహ్మముడి విప్పాలి. అప్పుడే నీ కూతుర్ని బ్రతికించుకునే అవకాశం నీకొస్తుంది. అది కాదు మేడం. శారదా, విసికించకు. నీ కూతురు ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయని చెప్తున్నా కూడా ఇంకా ఆలోచిస్తావేంటి? కానీ త్వరగా నేను చెప్పిన పని కాని. అది కాదు మేడం. నేను చెప్పేది వినండి మేడం. మేడం ప్లీజ్ మేడం. ఈ శారద మంచితనంతో నా సహనానికి పరీక్ష పెడుతోంది. ఇక లాభం లేదు. నేను చేసేది చెయ్యాల్సిందే. రే వెంకటేష్, నువ్వు అర్జెంటుగా గుళ్ళోకి వెళ్ళు. అక్కడ శారద ఉంటుంది. నీకు తెలుసు కదా. నేను చెప్పినట్టు చెయ్యి. సరేనా? అర్థమైందిగా? అర్థమైంది మేడం. రేపు ఉదయం దర్శనమయ్యి ఇంటికి వెళ్ళాక శారదమ్మని కూర్చోబెట్టి మాట్లాడతాను.